షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16న గవర్నర్‌ని గెలవాలి వైఎస్ఆర్‌సీపీ. కానీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని ఆంధ్రజ్యోతి అర్రే క్రిందటి నెలలోనే రావాలి. ఎవడు రాక సంతకాలు కోటి సంతకాలు లేక చివరికి హైదరాబాద్‌లో కూడా బతిమలాడుకుని అక్కడ ఎవరు పెట్టక వదిలేశారు అంటూ రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో పదే పదే ఇప్పుడు కోటి సంతకాల గురించి ప్రస్తావిస్తూ వస్తుంది వైసీపీ. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే ప్రస్తావించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాలను స్పందన వచ్చిందని చెప్పుకొచ్చారు. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో జరిగింది. మనం అనుకున్న లక్ష్యానికి మించి ఇంకా సంతకాలు వస్తున్నాయి. బాబు ప్రభుత్వం చేసిన నష్టాన్ని మనం కోటి సంతకాల ద్వారా ప్రజల అభిప్రాయాన్ని భవిష్యత్ తరాలకు చెప్పగలిగాం. అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చిన కోటి సంతకాలను ఈ నెల 10 జిల్లా కేంద్రాల్లో ఉంచి అక్కడి నుంచి 13 ఆ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సంతకాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపి ఆ రోజున జిల్లా కేంద్రాల్లో వేలాది మందితో ర్యాలీలు నిర్వహించాలి. ఆ రోజున రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల కార్యక్రమం హడావిడి ఉండాలి. 16వ తేదీ సాయంత్రం పార్టీ అధినేత జగన్ ఇతర ముఖ్య నేతలు గవర్నర్ని కలిసి ఈ కోటి సంతకాలను ఆయనకు అందజేస్తారు. ఆ కార్యక్రమాల అనుబంధ విభాగాలు క్రియాశీలకంగా ఉండాలి. మండల స్థాయి వరకు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. పార్లమెంట్ పరిశీలకులు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పార్టీ అనుబంధ విభాగాలు కూడా దీన్ని ప్రతిష్టానం తీసుకుని పనిచేయాలి. పార్టీ నాయకులందరి మధ్య సమన్వయం ఉండాలి. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు. మేబీ 16వ తారీఖు లేదా 15వ తారీఖు నుంచి ఏదన్నా ఇంకొక సంచలనాత్మకమైన అంశాన్ని తెర మీదకి తీసుకొస్తారు. డైవర్షన్ పాలిటిక్స్ బిగిన్ చేసేస్తారు. ఆ రోజున ఇది చర్చకి రాకుండా ఇంకొకటి చర్చకొచ్చి ఎవరినన్నా అక్రమ కేసు పెట్టడమో అక్రమ అరెస్ట్ చేయడమో చేసి దాన్ని ప్రచారంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రాజకీయాన్నే తిని రాజకీయాన్నే తాగుతూ రాజకీయాన్నే నడపడం అన్నటువంటిది ఎలాగో తెలుసు కాబట్టి